హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ ఫిష్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేయడం జరిగింది. అందులో సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ హౌ టు ఇన్స్టాల్ టర్బోసి సాఫ్ట్వేర్, నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అవి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో మనము ఏం నేర్చుకుందామంటే సి టోకెన్స్ గురించి నేర్చుకుందాం. సో లెట్స్ సీ. ఫ్రెండ్స్, సి టోకెన్స్ జనరల్గా టోకెన్ అంటే ఏంటంటే ఒక సి ప్రోగ్రామ్ని మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క సింగిల్ వర్డ్ని మనం టోకెన్ అంటామండి. దాంట్లో ఉన్న ప్రతి వర్డ్ని మనం టోకెన్ అని చెప్పొచ్చు. ఎవ్రీ సింగిల్ యూనిట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ దాన్ని మనం ఏమంటామంటే టోకెన్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు, కీవర్డ్ అవ్వచ్చు, కాన్స్టెంట్ అవ్వచ్చు, వేరియబుల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ప్రతి ఒక్క వర్డ్ని మాత్రం మనం టోకెన్గా కన్సిడర్ చేస్తాము. సో ఈ సి టోకెన్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక పాయింట్, ఎందుకు నేర్చుకోవాలి అంటే మీరు సి ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలి అంటే, నేను ప్రోగ్రామ్ రాయాలి అంటే కంపల్సరీగా నాకు సి టోకెన్స్ మీద ఐడియా ఉండాలి. సి టోకెన్స్ మీద ఐడియా ఉంటేనే మనం ప్రోగ్రామ్ అనేది రాయగలుగుతాం. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సి టోకెన్స్ మనం నేర్చుకోగలిగితే మనం ప్రోగ్రామ్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ సీ. ఇది ఫిజికల్ డెఫినేషన్. సో టోకెన్ అంటే టోకెన్ ఇన్ సి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు బి యూజ్డ్ ఇన్ క్రియేటింగ్ ప్రోగ్రామ్ ఇన్ సి. చెప్పాను కదా, ఒక ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా మనకు టోకెన్స్ అనేవి ఐడియా ఉండాలి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఏంటంటే, వీ కెన్ డిఫైన్ ద టోకెన్ ద స్మాలెస్ట్ ఇండివిజువల్ ఎలిమెంట్ ఇన్ సి ప్రోగ్రామ్. ఎవ్రీ స్మాలెస్ట్ ఇండివిజువల్ ఎలిమెంట్ ఇన్ సి ప్రోగ్రామ్ని మనం టోకెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. మనకి ఇక్కడ టోకెన్స్ కేటగరైజ్ చేశారండి. సి లాంగ్వేజ్లో టోకెన్స్ని మనం కేటగరైజ్ చేసాము. మనకి ఇక్కడ 6 కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఒకటి కీవర్డ్స్, రెండవది ఆపరేటర్స్, మూడవది స్ట్రింగ్స్, నాలుగవది కాన్స్టెంట్స్, ఐదవది స్పెషల్ క్యారెక్టర్స్, ఆరవది ఐడెంటిఫైయర్స్. ఒకదాని తర్వాత ఒకటి చూద్దాము. సో సి టోకెన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి కీవర్డ్స్ అండి. కీవర్డ్స్ అంటే ఏంటి అంటే సి లాంగ్వేజ్కి కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి. ప్రతి ప్రోగ్రాంలో మనం వీటిని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ తప్పుడు మనకి ఎప్పుడు ఏది అవసరమైతే ఆ కీవర్డ్ని మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సి లాంగ్వేజ్కి 32 కీవర్డ్స్ ఉంటాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఈ బాక్స్లో ఉన్నాయి కదా, ఆటో, బ్రేక్, కేస్, క్యారెక్టర్, కంటిన్యూ, డూ, డిఫాల్ట్, కాన్స్టాంట్, డబుల్, ఎల్స్, ఈనమ్, ఎక్స్టర్న్, ఫర్, ఇఫ్, గో టు, ఫ్లో టు, ఇంటీజర్, లాగ్, రిజిస్టర్, రిటర్న్, సైన్డ్, స్టాటిక్, సైజ్ ఆఫ్, షార్ట్, స్ట్రక్ట్, స్విచ్, టైప్ డెఫ్, యూనియన్, వాయిడ్, వైల్, వాలటైల్, అన్సైడ్. ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఈ సి లాంగ్వేజ్ రిజర్వ్డ్ వర్డ్స్. అంటే ఈ రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాశాక కంపైలర్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఈ రిజర్వ్డ్ వర్డ్స్ని మనం యూజ్ చేసుకుంటాము. మనకి ఎప్పుడు ఏది అవసరమైతే అది యూజ్ చేసుకుంటాము. ఇవి ఇలానే రాయాలండి. ఇక్కడ ఆటో ఉంటే మళ్ళీ క్యాపిటల్ AUTO రాయకూడదు. ఇక్కడ బ్రేక్ ఉంటే క్యాపిటల్ BREK క్యాపిటల్లో రాయకూడదు. ఆల్రెడీ మీకు చెప్పాను, సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్. మనం అన్ని స్మాల్ లెటర్స్లోనే రాసుకుంటాము. సో ఇలా మనం ఏం చేస్తామంటే కీవర్డ్స్ని యూటిలైజ్ చేసుకుంటాం అనమాట, ఎప్పుడు మనకి ఏది అవసరమైతే అది. ఇవేంటంటే ప్రీడిఫైన్డ్, అంటే ఆల్రెడీ ఉన్న వర్డ్స్, మనం కొత్తగా ఏం డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ రిజర్వ్డ్ వర్డ్స్. ప్రతి ఒక్క కీవర్డ్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకొని మనము కీవర్డ్స్ యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక బేసిక్ రూల్ ఉందంటే, ఈ సి లాంగ్వేజ్ హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ అవైలబుల్ అంటే 32 కీవర్డ్స్ అని మీరు డెఫినెట్గా ఇంటర్వ్యూలో అడిగితే చెప్పేయచ్చు. 32 keywords are available in C language. ఎగ్జాంపుల్స్ అంటే మీరు ప్రతిదీ ఎగ్జాంపుల్. ఇక్కడ ఆటో కానీ ఎగ్జాంపులే, బ్రేక్ ఎగ్జాంపులే, కేస్ ఎగ్జాంపులే, క్యారెక్టర్ ఎగ్జాంపుల్. ఇందులో మీరు ఏ ఎగ్జాంపుల్ అంటే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ 32 keywords ఉన్నాయి కదా, ఈ 32 keywords అనేవి ఇట్ కెనాట్ బి ఏ వేరియబుల్. మనం వేరియబుల్ లాగా వీటిని యూజ్ చేసుకోకూడదు. వేరియబుల్ అంటే ఒక వాల్యూని మనం స్టోర్ చేయడం కోసం యూజ్ చేసే స్టోరేజ్ ఏరియాని మనం వేరియబుల్ అంటాము, ఒక కంటైనర్ అంటాము. ఆ వేరియబుల్కి యూజ్ చేసే వర్డ్స్ అంటే, ఇప్పుడు నేను ఏ అనే వర్డ్ ఉంది, ఏ అనే క్యారెక్టర్ ఉంది, ఆ ఏని నేను వేరియబుల్గా యూజ్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఇక్కడ ఏ అనే కీవర్డ్ అనేది లేదు. బట్ సపోజ్ నేను ఆటో యూజ్ చేయాలనుకుంటున్నా, యాజ్ ఏ వేరియబుల్గా ఆటో యూజ్ చేయాలనుకుంటున్నా, AUTO రాశాను అనుకోండి, అది కన్సిడర్ అవ్వదు వేరియబుల్ లాగా. ఎందుకంటే ఆటో అనేది ఆల్రెడీ రిజర్వ్డ్ వర్డ్, కీవర్డ్ ఇన్ ద సి లాంగ్వేజ్. సో ఆటో అనేది మనం వేరియబుల్ లాగా యూజ్ చేసుకోకూడదు. అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ 32 keywords కాకుండా మీరు ఏదైనా సరే వేరియబుల్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే కంపైలర్కి కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది, ఏది వేరియబుల్ ఏది కీవర్డ్ అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. అండ్ బై డిఫాల్ట్గా అది కీవర్డ్గానే కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే దానికి ఆల్రెడీ రిజర్వ్ వర్డ్స్ తెలుసు కాబట్టి మనం ఇచ్చినా కూడా వేరియబుల్ లాగా ట్రీట్ చేయదు. సో ఇది ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి. ఇవి ఎగ్జాంపుల్స్. ఇది ఫస్ట్ కేటగిరీ.
సెకండ్ కేటగిరీ వచ్చేసి ఆపరేటర్స్. ఆపరేటర్ అంటే ఏమీ లేదండి, ఒక సింబల్. వెరీ సింపుల్గా చెప్పేస్తున్నాను. ఆపరేటర్ అంటే నథింగ్ బట్ ఒక సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. మనం ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే, ఒక టాస్క్ కానీ ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అంటే ఆ పర్టికులర్ సింబల్ని యూజ్ చేసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్ అంటే అడిషన్ చేయాలనుకోండి, మనం ఏ సింబల్ యూజ్ చేస్తాం? ప్లస్. సబ్ట్రాక్షన్ చేయాలంటే మైనస్. మల్టిప్లికేషన్ చేయాలంటే మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేసుకుంటాం, ఆస్ట్రిక్స్కు. డివిజన్కి డివిజన్ సింబల్ యూజ్ చేసుకుంటాము. ఇలా డిపెండ్స్ ఆన్ ద ఆపరేషన్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద వన్ పర్టికులర్ ఆపరేటర్. మనం ఒక ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆపరేటర్ ఏం చేస్తుందంటే వాట్ ఈస్ దట్ ఆపరేషన్ అని డిసైడ్ చేస్తుంది అనమాట. మనకి సి లాంగ్వేజ్కి మనం ఏం చేస్తాము అంటే ఆపరేటర్స్ తోటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఈ ఆపరేటర్స్కి ఆపరెంట్స్ సపోర్ట్ కావాలండి. ఆపరెంట్స్ అంటే ఏం లేదంటే అవి కూడా వేరియబుల్సే, జస్ట్ లైక్ ఏబిసిడి అనమాట. అవి ఆపరెంట్స్ అంటాము. ఆపరేటర్స్ అంటే సింబల్స్, ప్లస్ మైనస్ ఆస్ట్రిచ్ ఇట్లాంటివి సింబల్స్ ఆపరేటర్స్కి ఆపరెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆపరేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై పర్టికులర్ ఆపరేషన్. ఆపరెంట్స్ కుడ్ బి సపోర్ట్ టు పర్ఫామ్ దట్ పర్టికులర్ ఆపరేషన్. ఆపరెంట్స్ తోటి మన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో కమింగ్ టు ఆపరేటర్స్ కేటగిరీస్, మనకి ఎన్ని కేటగిరీస్ చేశారంటే ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయండి. యూనరీ ఆపరేటరు, బైనరీ ఆపరేటరు, టెర్నరీ ఆపరేటరు. 3 కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ, యూనరీ, బైనరీ, టెర్నరీ. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ వేరే ఉన్నాయండి. టైప్స్ మనకి లాట్ ఆఫ్ టైప్స్ ఉంటాయి ఆపరేటర్స్లో. అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్, బిట్ వైజ్, అసైన్మెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, టెర్నరీ ఆపరేటర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. కేటగిరీస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ద టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ యూనరీ ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక సింగిల్ ఆపరెంట్ని యూజ్ చేసుకుంటుంది. అంటే ఒకటే ఆపరెంట్ ఒకటే ఆపరేటర్ ఉంటే అది యూనరీ ఆపరేటర్ అంటాము. బైనరీ ఆపరేటర్ అంటే 2 ఆపరెంట్స్ యూజ్ చేసుకుంటాము అండ్ ఆపరేటర్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటాము. ఓకే, అలా ఉంటుంది అనమాట. టెర్నరీ ఆపరేటర్ అంటే మోర్ దాన్ 2 ఆపరెంట్స్ యూజ్ చేసుకుంటే టెర్నరీ కిందకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్. ఇక్కడ సింబల్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంక్రిమెంట్కి ఇక్కడ ఏ సింబల్ యూజ్ చేస్తామంటే ప్లస్ యూజ్ చేస్తాము. డిక్రిమెంట్కి మైనస్ యూజ్ చేస్తాము. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మనకు తెలిసినవి కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్ అంటే అండ్ ఆర్ నాట్ సింబల్ యూజ్ చేస్తాము. రిలేషనల్ ఆపరేటర్ అంటే లెస్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. బిట్ వైజ్ అంటే బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, నెగోసియేషన్, ఎక్స్క్లూజివ్ ఆర్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, ఆస్ట్రిచ్ ఈక్వల్, డివిజన్ ఈక్వల్స్, రిమైండర్ ఈక్వల్స్ టు. టెర్నరీ ఆపరేటర్ అంటే క్వశ్చన్ మార్క్, కాలన్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్కి నెంబర్ ఆఫ్ సింబల్స్ కూడా ఉన్నాయి. మనం డిపెండ్స్ ఆన్ ది ఆపరేషన్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్, ఇలా మన ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఏంటంటే మీకు స్పెసిఫిక్గా ఒక సపరేట్ సెషన్ తీసుకుంటాను ఆపరేటర్స్ గురించి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్ట్రింగ్ కేటగిరీ అండి. స్ట్రింగ్ అంటే ఏంటంటే, స్ట్రింగ్ అంటే వెరీ సింపుల్ అండి, మీరు దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఒక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాము. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ స్ట్రింగ్ అంటాము. ప్రతి ఒక్క స్ట్రింగ్ అనేది ఒక నల్ క్యారెక్టర్తో ఎండ్ అవుతుందండి, అదేంటంటే /0. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమే ఒక స్ట్రింగ్ అనొచ్చు. ఇప్పుడు కోడింగ్ ఫిష్ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యారెక్టర్ C ఈజ్ ఈక్వల్స్ C స్ట్రింగ్. ఇప్పుడు C అనేది ఒక వర్డ్, స్ట్రింగ్ అనేది ఒక వర్డ్ అనమాట. సో ఎవ్రీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది అన్నమాట సింపుల్ ఎగ్జాంపుల్. దీని గురించి చాలా ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ అవుతాయి. సో ఎవ్రీ స్ట్రింగ్కి డిఫాల్ట్గా /0 ఉంటుందండి, మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట, ఇది రిప్రజెంటింగ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటాము. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే ఏం లేదండి, ఒక పర్టికులర్ వాల్యూ మనం అసైన్ చేసినప్పుడు ఒక వేరియబుల్కి దాన్ని మనం కాన్స్టెంట్గా మెన్షన్ చేయొచ్చా అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ వేరియబుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాను కదా. సపోజ్ నేను నెక్స్ట్ లైన్లో వేరియబుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాను. ఇక్కడ నేను డిఫైన్ చేశాను వేరియబుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాను అంటే 5 వాల్యూ ఈజ్ ఆటోమేటికల్లీ స్టోర్డ్ ఇన్ A. సపోజ్ వేరియబుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇస్తే 10 వాల్యూ ఆటోమేటికల్లీ స్టోర్డ్ ఇన్ A అంటే ముందున్న 5 వాల్యూ ఎరేజ్ అయిపోతుంది, అంటే కొత్తగా వచ్చిన 10 వాల్యూ ఉంటుంది. అంటే ఏంటి, ఇదేంటంటే ఈ పర్టికులర్ వేరియబుల్ వాల్యూస్ అనేవి ఎప్పటికీ కాన్స్టెంట్ ఉండవు. డిపెండ్స్ ఆన్ ద ఆపరేషన్, డిపెండ్స్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్, వేరియబుల్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ చేంజ్డ్. సో డైనమిక్ అనమాట, ఇవి స్టాటిక్గా కాదు.
బట్ ఎప్పుడైనా సరే మనం ఒక వేరియబుల్ వాల్యూ ఇచ్చాము అంటే అది కాన్స్టెంట్గా ఉండాలి అనుకుంటే మనం ఏం చేయొద్దండి, సింపుల్, వెరీ సింపుల్, CONST అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. CONST అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. దాని ముందు ఈ నార్మల్ వేరియబుల్ A = 5 పెడతాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే వీఆర్ రిప్రజెంటింగ్ దిస్ ఏ వాల్యూ యాజ్ ఏ కాన్స్టాంట్. అంటే కాన్స్టాంట్ అనే మనం కీవర్డ్ యూజ్ చేసాము అంటే ఆటోమేటికల్గా ఏ వాల్యూ అనేది మీరు ఎన్నిసార్లు చేంజెస్ చేద్దాం అనుకున్నా కూడా చేంజెస్ అనేది జరగదు, అదే వాల్యూ ఉంటుంది. 5 వాల్యూ ఆటోమేటిక్గా లైఫ్ టైమ్ ఆఫ్ ద ప్రోగ్రాము ఆ ఏ వాల్యూ అనేది కాన్స్టెంట్గా అలానే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదండి, కాన్స్టెంట్ వాల్యూ అంటే వాల్యూ కెనాట్ బి చేంజ్. ఇఫ్ యూ వాంట్ ద వాల్యూ కెనాట్ బి చేంజ్, మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఆ కీవర్డ్ ఏంటంటే CONST అనమాట. పై వాల్యూ మనం చేంజ్ చేయం కదా. CONST పై = 3.14, వేరియబుల్ PI = 3.14. అంటే పై వాల్యూ ఆటోమేటిక్గా చేంజ్ అవ్వదు అనమాట. సో అంటే దాంతో రిప్రజెంటేషన్ ఉండండి, ఈ కీవర్డ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇది అనమాట ఒక కాన్స్టెంట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యూజ్ చేస్తామండి. మన ప్రోగ్రాంలో డెఫినెట్గా స్పెషల్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం. దాంట్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. మనం ఒక అరే రిప్రజెంటేషన్ కోసం స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ సింపుల్ బ్రాకెట్స్ కూడా యూజ్ చేస్తాము. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ బ్రాకెట్స్ కంపల్సరీగా పెట్టుకుంటాము. కర్లీ బ్రేసెస్ ఒక బ్లాక్ ఓపెన్ చేయడానికి, ఒక బ్లాక్ క్లోజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. కామా ఇది ఒక వేరియబుల్స్ని సపరేట్ చేయడం కోసం అనేది యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ హ్యాష్ సింబల్ యూజ్ చేసుకుంటాం. హెడర్ ఫైల్ డిక్లేర్ చేయడానికి మన హ్యాష్ సింబల్ కంపల్సరీ. ఆస్టెరిస్క్ యూజ్ చేసుకుంటాం. ఇది నార్మల్ ఆపరేటర్గా ఉంటుంది, పాయింటర్ సింబల్ కూడా ఉంటుంది. టిల్డ్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటాం. ఇది ఒక డిస్ట్రక్టర్, ఇది మీకు తర్వాత చెప్తాను. డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటాం. ఇది మన స్ట్రక్చర్ యూజ్ చేసినప్పుడు కానీ మనకి యూనియన్ యూజ్ చేసినప్పుడు కానీ జరుగుతుంది. ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయండి. అండ్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది సి లాంగ్వేజ్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ ఏంటంటే ఐడెంటిఫైర్ ఇన్ సి అండి. ఐడెంటిఫైర్ ఇన్ సి అంటే కొత్తది ఏమి కాదు, మనం యూజ్ చేసే వేరియబుల్స్నే మనం ఐడెంటిఫైర్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఐడెంటిఫైర్ ఆర్ యూజ్డ్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. ఒక వేరియబుల్కి ఒక నేమ్ అసైన్ చేయడం దాన్ని మనం ఐడెంటిఫైర్స్ అంటాం అనమాట. ఐడెంటిఫైర్స్ అంటాము. బట్ ఐడెంటిఫైర్స్ డిక్లేర్ చేయడానికి మనకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే మీరు ఏ ఐడెంటిఫైర్ అయినా యూజ్ చేసుకోండి, బట్ ఇట్ కెనాట్ బి ఏ కీవర్డ్గా మాత్రం ఉండకూడదు. మనం ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లో చెప్పాను కదా, 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఆ 32 కీవర్డ్స్ని మనం రిజర్వ్డ్ వర్డ్స్గా వాడతాము. సో దట్ కెనాట్ బి ఐడెంటిఫైర్ అవ్వదు అది. నెక్స్ట్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఐడెంటిఫైర్ ఇట్ షుడ్ బి ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. ఆల్ఫాబెట్ కానీ అండర్స్కోర్ సింబల్ కానీ మాత్రమే ఉండాలి. ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అన్ ఐడెంటిఫైర్ ఇట్ షుడ్ బి ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. ఏ ఐడెంటిఫైర్ కూడా నేమ్తో స్టార్ట్ అవ్వదు. ఏ ఐడెంటిఫైర్ కూడా నెంబర్తో స్టార్ట్ అవ్వదు. సో నెంబర్తో మనం డిజిట్ తోటి స్టార్ట్ చేయకూడదు. డెఫినెట్గా ఆల్ఫాబెట్తో కానీ అండర్స్కోర్తో కానీ స్టార్ట్ చేయాలి. షుడ్ నాట్ బిగిన్ విత్ ఎనీ న్యూమరికల్ డిజిట్. నెక్స్ట్ ఐడెంటిఫైర్స్ అని మనం బోత్ అప్పర్ కేస్లో డిక్లేర్ చేసుకోవచ్చు, లోవర్ కేస్లో డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ అప్పర్ కేస్లో డిక్లేర్ చేస్తే అప్పర్ కేస్నే మనం యూజ్ చేసుకోవాలి. లోవర్ కేస్లో డిక్లేర్ చేస్తే లోవర్ కేస్లో డిక్లేర్ చేయాలి. పైన ఇంటీజర్ క్యాపిటల్ ఏ డిక్లేర్ చేసి కింద స్మాల్ ఏదో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అది ఆపరేషన్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. సో క్యాపిటల్ ఏ డిక్లేర్ చేస్తే క్యాపిటల్ ఏ తోటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, స్మాల్ ఏ డిక్లేర్ చేస్తే స్మాల్ ఏ తోటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఐడెంటిఫైర్స్కి కామాస్ కానీ బ్లాంక్ స్పేసెస్ కానీ అలా ఉండదు. ఐడెంటిఫైర్లో కామాస్ పెట్టకూడదు, అలాగే బ్లాంక్ స్పేసెస్ అనేది కూడా పెట్టకూడదు. నెక్స్ట్ మ్యాక్సిమం లెంత్ ఎంత ఐడెంటిఫైర్ అంటే అప్ టు 31 క్యారెక్టర్స్ వరకు మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు. ABCDEFG లైక్ అట్లా 31 క్యారెక్టర్స్ వరకు మనం డిక్లేర్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫైర్ షుడ్ బి రిటర్న్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్, షార్ట్ అండ్ ఈజీ టు రీడ్. అందుకే మనం సింపుల్ వర్డ్స్ యూజ్ చేస్తాం. ABC లాగా మనకు క్యాచీగా ఉంటే మనకి రిమెంబరెన్స్ ఉండాలి. కాబట్టి ఐడెంటిఫైర్స్ మన స్మాల్ క్యారెక్టర్స్ స్మాల్ వర్డ్స్ తోటి డిక్లేర్ చేయడం జరుగుతుంది. వీ కెనాట్ టేక్ వేరియబుల్ నేమ్స్ యాజ్ లాంగ్. ఓకే, ఇట్లా మనకు రూల్స్ ఉంటాయండి. రూల్స్ ఏంటంటే కీవర్డ్స్ కెనాట్ బి ఐడెంటిఫైర్. ఎవ్రీ ఐడెంటిఫైర్ షుడ్ బి స్టార్ట్ విత్ ఐదర్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్, బట్ ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. అండ్ అప్పర్ కేస్లో డిక్లేర్ చేసుకోవచ్చు, లోవర్ కేస్లో డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ అప్పర్ కేస్లో డిక్లేర్ చేస్తే అప్పర్ కేస్ మాత్రమే వాడాలి, లోవర్ కేస్ డిక్లేర్ చేస్తే లోవర్ కేస్ మాత్రమే వాడాలి. అప్పర్ కేస్ డిక్లేర్ చేసి లోవర్ కేసు ఆపరేషన్ కోసం పర్ఫామ్ చేస్తా అంటే కుదరదు. సో ఇలాంటి కేసెస్ ఉంటాయి. కామా ఆపరేటర్స్ కూడా ఉంటుంది మనకి. సో ఇది ఈరోజు సి టోకెన్స్ అండి. అర్థమైంది అనుకుంటాను. హోప్ యూ ఎంజాయ్ ద సెషన్ అండ్ ప్లీజ్ డూ లైక్ మై వీడియో and please subscribe my channel for the next videos. Thank you for watching my videos. Thank you.